ఈరోజు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ఉప్పరగడ గ్రామ ప్రజలందరికీ కూడా నన్ను ఓట్లేసి గెలిపించి భారీ మెజారిటీతోటి గెలిపించినందుకు మా ఊరు ప్రజలకు కానీ అన్నాదమ్ములకు అక్కా చెల్లెలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. మరి నాకు పోయినసారి లాస్ట్ టైం కూడా మరి నా భార్య మిస్సెస్కు ఏకగ్రీవం చేసి సర్పంచ్ గెలిపించడం జరిగింది. మరి ఇప్పుడు కూడా మొన్న ఎలక్షన్లో కూడా నన్ను సర్పంచ్గా మరి ముందుకు నువ్వు ఉంటేనే ఈ గ్రామ అభివృద్ధి జరుగుతుంది, నువ్వు ఉంటేనే ఒక పట్టుదలతోటి పనిచేయగలుగుతావు అని చెప్పేసి నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించారు. మరి వాళ్ళ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయకుండా ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలను ఐడెంటిఫై చేసి ప్రజలకు అందుబాటులో ఉండి ఖచ్చితంగా ఈ 5 ఏళ్లలో నా ఊరు ఉప్పరగడ గ్రామ పంచాయతీ ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉంటా. మరి నేను ఇంతకుముందు సర్పంచ్ మేమే ఉన్నాం కాబట్టి మరి మా అంజనా యాదవ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకు కొన్ని పనులు ఇచ్చిండు. విలేజ్కి తాండాలకు 4 వాటర్ ట్యాంకులు, మిషన్ బయట నుంచి ఇంటికి నల్ల కలెక్షన్లు, సీసీ రోడ్లు, కొన్ని పనులు చేసినాం. కొన్ని పెండింగ్లో ఉన్నాయి. కొత్త గ్రామ పంచాయతీ కాబట్టి కొన్ని పనులు పెండింగ్లో ఉండే. ఆ కరోనా వల్ల 2 సంవత్సరాలు బ్యాక్ అయినాం. ఇప్పుడు అలాంటి అన్నీ కూడా ఏవేవి పెండింగ్లో ఉన్నాయో గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడున్న ఎమ్మెల్యేతోటి మరి నేను అడిగి పనులు చేయగలుగుతా. ఆ నమ్మకం నాకు ఉంది. మరి నాకు కూడా ఆ ఉప్పరగడ గ్రామ ప్రజలు కూడా శంకరన్ అంటే అభిమానం. శంకరన్ కోసం చాలా కష్టపడ్డలో మేము మా విలేజ్ వాళ్ళే. ఆయన బీఎస్పీ ఎలక్షన్ ఉన్నప్పుడు ఊరు మొత్తం ఆయన పడి ఉన్నారు. వాస్తవానికి ఆయనకు ఆ అభిమానం ఉంది. ఆ శంకరన్నతోటి మరి పనులు ఏవి పెండింగ్లో ఉన్నాయో నేను కూడా మాట్లాడడం జరిగింది. డెవలప్మెంట్ విషయంలో నేను కూడా మీకు సహకరిస్తా, అభివృద్ధిలో మీరు కూడా భాగస్వామి కావాలి అని చెప్పేసి నాకు కూడా మాట్లాడడం చెప్పడం కూడా జరిగింది.